ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2290 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర ఇవాళ 1,56,490కి చేరింది. అదే సమయంలో కేజీ సిల్వర్ ధర ఏకంగా 10,000 పెరిగింది. ఇవాళ 2.70 లక్షలుగా ఉంది. కాగా నిన్న బంగారం ధర పెరగలేదు. అయితే సిల్వర్ రేటు మాత్రం 5,000 తగ్గింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే తగ్గుతూ వచ్చిన గోల్డ్ సిల్వర్ రేట్స్ అయితే ఇవాళ భారీగా పెరిగాయి. సిల్వర్ అయితే ఏకంగా 10,000 రూపాయలు పెరిగింది. ఏంటి దీనికి కారణాలు? ఏమి లేదు, ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ తోటి మనం అవేర్నెస్. మామూలుగా అయితే గోల్డ్ సిల్వర్ స్టడీగానే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. అయితే రష్యా ఉక్రెయిన్ ఏదైతే శాంతి చర్చలు ఉన్నాయో అవి కాలేదు, అర్ధాంతరంగానే ముగిసిపోయినాయి. అంటే అది పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. ఒకటి తర్వాత ఇరాన్ పై దాడికి వైట్ హౌస్ వాళ్ళు అమెరికా సన్నాహాలు అవుతున్నాయి అనేది ఒక తాజా నివేదిక. దాంతో కొంచెం పెరగడం జరిగింది. మళ్ళీ మూడోది ఏంటిదంటే ఈ ఇరాను అమెరికా అణు దౌత్యం అనమాట. అంటే వాటి మీద ఏదైతే ఉందో అది మళ్ళీ ఆగిపోయింది. అంటే చర్చలు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయినాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా రావడం జరిగింది. ఇన్ఫ్లేషన్ డేటా తోటి డాలర్ స్ట్రాంగ్ అవడం జరిగింది. నిన్న అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏదైతే ఉందో దాంతో అంటే రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి అనేది వార్త. అయితే అది ఎప్పటికీ ఏంటిదంటే ఇయర్ ఎండ్ వరకు అనమాట. అంటే మధ్యలో ప్రతి 2 నెలలకు ఒకసారి ఫెడరల్ రిజర్వ్ మీటింగ్లు ఉంటాయి వడ్డీ రేట్లు తగ్గించడానికి. దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు అన్ని చూస్తారన్నట్టు, జీడిపిలు, ఇన్ఫ్లేషన్లు ఇవన్నీ చూసుకొని తగ్గించాలన్నా న్యూట్రల్ ఉంచాలన్నా అది అనౌన్స్మెంట్ చేస్తారు. అయితే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఆ డేటా ఏదైతే వస్తూ ఉంటుందో ఆ డేటాని బట్టి ఈ గోల్డ్ సిల్వర్ వోల్టాలిటీ ఉంటుంది అన్నట్టు. ఈ గోల్డ్ సిల్వర్ కూడా మీరు అన్నట్టు ఏంటిది ఎంసీఎక్స్ లో ఇంకొక గుడ్ న్యూస్ కూడా అనమాట. ఎంసీఎక్స్ ఏదైతే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ కానీ మనం ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో ఎప్పుడైతే వాల్యూములు బాగా తగ్గిపోయినాయి, మార్జిన్ విపరీతంగా పెంచడం జరిగింది. ఆ వాల్యూములు తగ్గిపోయేటప్పటికి బిజినెస్ లేదు. ఇప్పుడు ఏం చేసిర్రు, మళ్ళీ వాల్యూములు పెంచడం కొరకు అనుకోండి, లేదు అనుకుంటే ఎప్పుడైనా కానీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎప్పుడు మార్జిన్ పెంచుతారు అంటే బాగా వొలటాలిటీ, అంటే లోకి హైకి లేకపోతే గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు, అంటే ఓపెనింగే బాగా పెరగడం జరిగింది అనుకోండి, అప్పుడు కానీ ఓపెనింగే బాగా పడటం జరిగింది అంటే ఇది వొలటాలిటీ అంటారు. అంటే హెచ్చు తగ్గులు, వ్యత్యాసాలు, ఈ కనిష్టానికి గరిష్టానికి వ్యత్యాసాలని బట్టి మార్జిన్లు పెంచడం జరిగింది. అయితే ఈ జనవరి 29, 30 అక్కడ విపరీతంగా అంటే 3 రోజుల్లోనే ఒక్కొక్క 18% అంటే 54% సిల్వర్ ఆల్ టైమ్ హై నుంచి పడేటప్పటికి అంటే ఆ ముందే అప్పుడే పెంచడం జరిగింది అన్నట్టు. అంటే ఎప్పుడైతే ఈ వోల్టాలిటీ ఉంటుందో మార్జిన్లు విపరీతంగా పెంచడం జరిగింది. ఇప్పుడు ఏంటిది మళ్ళీ ఆ మార్జిన్లన్నీ కూడా తగ్గించడం జరిగింది. తగ్గించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మార్జిన్ తగ్గేటప్పటికి మళ్ళీ మామూలుగా ఇన్వెస్టర్లు కొత్త వాళ్ళు రారుగా. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బుక్ అయిపోయినాక వాళ్ళకి ఇంకా ధైర్యం సరిపోదు, ఫండ్స్ కావాలి. మళ్ళీ మెయిన్ ఏంటిదంటే ఎంత నీకు కనిపిస్తున్నా అనిపిస్తున్నా పెరుగుతుందని తెలుస్తున్నా పడుతుందని తెలుస్తున్నా షార్ట్ చేయాలన్నా బై చేయాలన్నా ఫండ్స్ కావాలి. ఈ ఫండ్స్ ఏదైతే ఉందో విపరీతంగా మార్జిన్ పెంచడంతో చాలా మందిది ఇక బిజినెస్ లేదు, వాల్యూమ్ లేదు, ట్రేడింగ్ లేదు, మేలకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంది మార్జిన్ తగ్గించేటప్పటికి మళ్ళీ కొత్త ఇన్వెస్టర్లు మళ్ళీ అట్రాక్ట్ అవుతారు. ఎందుకు అని అంటే ఆటోమేటిక్ గా మార్జిన్ తక్కువ ఉంది కదా. ఇప్పుడు అంటే ఏదో ఒక న్యూస్ తోటి రోజు అప్ అండ్ డౌన్ ఉంటుంది. 1.5-2% నెగ్లిజిబుల్ దానికి. ఏది సిల్వర్ కానీ, సిల్వర్ అయితే, గోల్డ్ అయితే ఒక 1%, 0.5% నుంచి 1% నెగ్లిజిబుల్. అంటే లోకి హైకి ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే అర్ధరాత్రి వరకు ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి మంచి ఛాయిస్ అనమాట. అందుకని అప్పట్లో ఏంటిది ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా దొరికిపోయారు. ఎందుకంటే తెల్లారిపాటికే అప్పర్ సర్క్యూట్కి వెళ్ళిపోతుంది, మార్జిన్ పెంచడం జరిగింది. మనం కొందామంటే దొరకకపోయేది, మళ్ళీ మనం అమ్ముదామంటే అది ఇంకా పెరుగుతుంది అనేది ఉండేది. ఇప్పుడు అట్లాంటివి ఉండవు అన్నట్టు. ఇప్పుడు మన పని ఏంటిది, ఎంతసేపటికి అబ్జర్వ్ చేయటం, ఏ రోజు ఏ న్యూస్ వస్తుందో తెలియదు. కానీ ఈవెంట్స్ లేవు. ఇక గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ అనమాట. ఈవెంట్స్ అంటే ఏంటిది, అంతకుముందు 1 సంవత్సరం నుంచి ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో అవన్నీ క్లియర్ అయిపోయినాయి కదా. ఇక క్లియర్ అయిపోయిన తర్వాత ఇక మనకు ఉపయోగాలు అంటే గోల్డ్ సిల్వర్ మీద ఓ పెద్దగా పెరిగే అవకాశాలు కానీ ఓ పెద్దగా తగ్గే అవకాశాలు ఉండవు. కాకపోతే స్లోగా ఓవరాల్ గా
స్టడీగా ఉంటది అన్నట్టు. స్టడీగా అంటే ఏంటిదంటే పెరగటం తగ్గటం 1% ఒక రోజు పెరుగుతుంది, 2 రోజులు పెరుగుతుంది, మళ్ళీ 3వ రోజులు పెరగటం, ఒక 2-3 రోజులు పెరిగితే మళ్ళీ 3వ రోజు 4వ రోజు మళ్ళీ ఫాల్ అవటం. అంటే ఏంది, తక్కువలో ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, పెరిగినప్పుడు వాళ్ళు అమ్ముతారు, మళ్ళీ వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసినాక మళ్ళీ కిందికి వచ్చినాక వాళ్ళే బై చేస్తారు. అంటే ఏంది, ఇది ఒక ఇక సముద్రం పక్కన అల్ల మాదిరి వస్తూ ఉంటే పోతూ ఉంటది. అంతే తప్ప పాత రోజుల మాదిరి బాగా పెరగటాలు, పాత రోజుల మాదిరి అదే జనవరి 30, ఫిబ్రవరి 1, 2 మాదిరి బాగా ఫాల్ అవటాలు అనేది చరిత్రలో అప్పుడు ఒకసారి జరిగింది తప్ప ఇంక ఎప్పుడు జరిగే అవకాశాలు ఉండవు. కాకపోతే మళ్ళీ ఈ న్యూస్ తప్ప అంటే ఏంటిది, ఈ అంటే ప్రతి వారం ఈ సిపిఐ డేటా అని, ఇన్ఫ్లేషన్ డేటా అని, జాబ్స్ డేటా అని, ఈ పేరోల్ డేటాలు, ఈ డేటాలతోటి కొంచెం పాజిటివ్ నెగిటివ్ అంతే తప్ప పెద్దగా ఏమి ఉండే అవకాశాలు లేవు, ఉండేది కనపడట్లేదు. మామూలుగా మనం ఇక గోల్డ్ సిల్వర్ ఎక్కువ చెప్పాలని కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఇక రోజు ఇదే చెప్తారు వీళ్ళు అనుకుంటారు. లేదు అనుకుంటే అంటే ఏదైనా ఉన్నప్పుడే వాళ్ళు అట్రాక్ట్ చూపిస్తారు. అంటే నీ బాగా పెరిగినా దాని మీద మాట్లాడుకోవడం జరుగుతుంది, బాగా తగ్గినా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక సంవత్సరం నుంచి ఒక 2-3 నెలల నుంచి అనుకోండి, సపోజ్ ఇప్పుడు అక్టోబర్ 20వ తారీఖు అయితే గోల్డ్ షాప్స్ ముందు క్యూలు కట్టారు, అప్పుడు ఎవరు బల్క్ ఇచ్చినా అదే. మళ్ళీ మొన్న జనవరి 30, ఫిబ్రవరి 1, 2వ తారీఖు పడేటప్పుడు కూడా అదే ముచ్చట్లు. అంటే ఏంది, గోల్డ్ సిల్వర్ ఏదైతే బాగా పెరిగినా బాగా తగ్గినా ఇక ఇప్పుడు పెద్దగా ఏమి ఉండదు, సైడ్ వేస్ ఉంటది, న్యూట్రల్ ఉంటది, మామూలుగా స్టడీగా ఉంటది. ఇక దానిపైన చేస్తూ పోతూ ఉంటది, కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మామూలుగా కొనుక్కోవటం. ఇక పెద్దగా ఇక దాని గురించి అనేది ఉండదు అన్నట్టు ఎక్కువ డిస్కషన్. కాకపోతే ఎవరైతే కొనుక్కొని ఉన్నారో ఫిజికల్ గా వాళ్ళు ఓకే, మళ్ళీ కొన్నాళ్ళకి వాళ్ళ రేట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా టైం తీసుకుంటది. ఇక ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు కొంచెం ఏదైనా సఫర్ అవుతారు, ఎందుకంటే ఇప్పుడు రేట్ తగ్గిపోయింది, మళ్ళీ గోల్డ్ లోన్ అది పే చేయాలి కదా, మళ్ళీ ఈ ఇంట్రెస్ట్లు ఇవన్నిటితోటి జనరల్ గా జరుగుతుంటది. కాకపోతే కొన్నాళ్ళు కనుక ఉండగలిగితే ధైర్యంగా మళ్ళీ ఉంటే, వాళ్ళ లేదు అనుకుంటే కొద్దిమంది తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఏదైనా బ్రేక్ ఈవెన్ అయితే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు కొద్దిమంది. ఎందుకంటే ఉంది ఇవాళ 100 రూపాయల నోటు, ఇవాళ 100, రేపైనా 100 దాని నోటు. కానీ ఈ గోల్డ్ కానీ సిల్వర్ కానీ 100, 200 అయిన రోజులు ఉన్నాయి ఒక రోజులోనే. ఇప్పుడు జనవరి 29, 28, 27 ఆ ముందు రోజుల్లో మార్జిన్ ఎంతైతే ఉందో అంత పెరిగింది తెల్లారిపాటికి. అంటే 1 టైం 2 టైమ్స్ పెరిగిన రోజులు ఉన్నాయి ఒక రోజులోనే. అంటే మనం 1 లక్ష పెడితే 1 లక్ష రూపాయల లాభమే వచ్చింది అన్నమాట. అంటే అటువంటి రోజులు ఇక కనపడవు. కాకపోతే ఇక ఎక్స్పీరియన్సే లెసన్. ఇప్పుడైతే ఓవరాల్ గా స్టడీగా ఉన్నట్టే లెక్కలు. అయితే ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఓకే, లేదు ఎవరి దగ్గర ఉన్న ఫండ్స్ ఉంటే గోల్డ్ సిల్వర్ కొనుక్కొని ఫిజికల్ గా మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ 15 డేస్ కొన్ని డేస్ ఉంటాయి, ఏది ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. ఈ ఎక్స్పైరీ డేట్స్ లో బాగా వాటాలిటీ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే బాటమ్ లో వచ్చినప్పుడు బై చేయాలి, కొంచెం ఒక 5%, 10% అట్లా ప్రాఫిట్ కనపడ్డప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. చూసుకోవాలన్నట్టు మనం, అది కావాలంటే మనం గైడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ప్యానిక్ అవ్వటం, టెంప్ట్ అవ్వటం అవన్నీ ఉండకూడదు. ఓన్ క్యాష్ అయితే ఓకే, అంతే తప్ప ఈ పర్సనల్ లోన్లని, క్రెడిట్ కార్డ్ లోన్లని, అక్కడ ఇక్కడ గోల్డ్ లోన్లని అవి చాలా మంది బయట వేరే లోన్లు తీసుకొచ్చిన వాళ్ళని ఇబ్బంది పడుతున్నారు. మిగతా వాళ్ళకి పెద్ద వాళ్ళకి అంతగా ఏమి అంత అంటే ఇబ్బంది ఏముండదు. ఇది మామూలుగా మనం అవేర్నెస్ తప్ప రోజు అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. మనం ఓవరాల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది ఇది. సత్యనారాయణ గారు, అయితే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అయితే ఈ సమయంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా? ఇలాంటి కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? చేయొచ్చు, మంచిగా గైడ్ చేస్తాం. ఎందుకు అంటే ఇక బాటంకి వచ్చింది అనేది కాదు, అట్లని టాప్ పోయింది కాదు, న్యూట్రల్ ఉంటూ ఉంటుంది. దీన్ని సైడ్ వేస్ అంటాం. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏం కాదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకటేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేయరు, కొద్ది మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈటీఎఫ్లు అనుకోండి, లేకపోతే డిజిటల్ అనుకోండి, లేకపోతే 1 గ్రాము అట్లా సేవింగ్స్ మాదిరి వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. 100% మంచిగా మనం గైడ్ కూడా చేస్తాం. ఎందుకంటే సేవింగ్స్ మాదిరి ఉంటుంది, ఎప్పుడు ఇటువంటి ఛాయిస్లు రావు. అప్పుడు మిస్ అయిపోయినాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు బాటం అనేది కాదు. కానీ ఓవరాల్ గా మనం ఇన్ఫ్లేషన్, రూపీ వాల్యూలు ఇవన్నీ లెక్కేస్తే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా పెరిగేదే. ఎందుకు అంటే ఒకసారి అవేర్నెస్ వచ్చిన తర్వాత జనాల్లో ఇక గోల్డ్ ఎక్కువ కనుక పడిందో వెంబటే బైలోకి వెళ్ళిపోతారు. అంటే ఒకసారి ఎక్కువ కనుక పెరిగిందో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. అంటే ఏంది, తెలవనంత వరకు ఒక సంవత్సరం 2 ఏళ్ల కిందటి వరకు
కొద్ది మందే చేసేది. ఇప్పుడు మాక్సిమం చేయటం చేసేది. అంటే అవేర్నెస్ వచ్చేసింది, ఒక్కసారిగా మూవ్మెంట్ వచ్చేసింది, ఒక్కసారి పీక్ వెళ్ళిపోయి టాప్ వెళ్ళిపోయి బాటంకి వచ్చినాక ఏమంటే చాలా మంది బయింగ్ లోకి వెళ్ళిపోతారు. అంటే బాటం అనేది కాదు, కొంచెం తగ్గింది అనగానే ఓకే ఎక్కడికి పోతుందిలే, మనం ఇన్వెస్ట్మెంటే కదా, మనకి ఇంట్లో గోల్డ్ ఉంటది, వస్తూ ఉంటది, పెరిగిందా ఓకే, పెరగకపోయినా ఓకే. ఎందుకంటే మనము రోజు బిజినెస్ చేసే వాళ్ళం కాదు. ఒక ఇన్స్ట్రుమెంట్ కొనుక్కున్నాం ఇంట్లోకి, ఇంట్లో వాళ్ళ పిల్లలు అనుకోండి, ఏదో ఒక ఆర్నమెంట్స్ అనుకోండి, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క ఉంటుంది తప్ప మనం రోజు ట్రేడింగ్ చేసే మాదిరి ఉండదు. కాబట్టి బాటంకి వస్తే కొనుక్కుంటారు, టాప్కి వస్తే అమ్మేస్తారు. ఒకప్పుడు బంగారం కొనాలన్నా అమ్మాలన్నా అంత దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండకపోయేది. ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసింది, జనాలకు తెలిసిపోయింది ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు, ఆ వెబ్సైట్లు ఏంటిది, ఆ యాప్లు ఏంటిది వచ్చేసినాయి బయటికి. అంటే డిజిటల్లో మనం సింపుల్ గా ఆ యాప్లు డౌన్లోడ్ చేస్తున్నారు. ఆ యాప్లు అంటే ఇంటర్నేషనల్ వెబ్సైట్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఏదైతే యాప్లు ఉన్నాయో అంటే వెబ్సైట్ లో అక్కడ మనకి అమెరికాలో ఏం జరుగుతుందో సెకండ్లలో ఇక్కడ జరిగిపోతుంది. గోల్డ్ పెరుగుతుందో అమెరికాలో, అంటే చికాగో మార్కెట్ పెరుగుతుందో తగ్గుతుంది, ఇక్కడ మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి పెద్దగా అనేది ఏం అక్కర్లేదు, కొనుక్కోవచ్చు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.